ఇదెక్కడి న్యాయం? ప్రచార ప్రకటనలపై నిబంధనలేవి? బెట్టింగ్ యాప్స్ లో సెలబ్రిటీస్ కనపడడం వల్లనే ప్రజలు నష్టపోతున్నారా? అమాయకులు చనిపోతుంటే సెలబ్రిటీస్ డబ్బులు పోగేసుకుంటున్నారా? అనామకులు ఎవరైనా బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమంటే మీరేమైనా చేసుకుంటున్నారా? చేసుకోవట్లేదు కదా. ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం ఇదే. చట్టంలో లోపాలు, బ్యూరోక్రసీ పాపాలు, వీటిని ఆసరా చేసుకుని చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారనేది నిజం. అయితే జన్మానికో శివరాత్రి అన్నట్లు ఈడీ లాంటి సంస్థలు నిద్రలేస్తాయి. ఎప్పుడో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఒకేసారి 100 కార్లు వేసుకెళ్లి రైడ్లు చేస్తారు. ఎప్పుడో ఎక్కడో ఒకటి అలా జరుగుతుంటాయి. వాటిని చూపించి మేమున్నామంటూ కాసేపు భయపెడుతుంటారు. తర్వాత శరం మామూలే. అయితే ఇలాంటి సమయంలో సెలబ్రిటీస్ దొరికితే అందరికీ పండగే. ఇక విషయానికి వస్తే బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించి కొన్ని కంపెనీలపై 29 మంది సినీ సెలబ్రిటీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది రకరకాలుగా కమెంట్లు పెడుతున్నారు. కొంతమంది అయితే సినీ సెలబ్రిటీలను తిట్టిపోస్తున్నారు. డబ్బులొస్తే చాలు ఎలాంటి యాడ్లలోనైనా నటించేస్తారా? వీరికి మంచి చెడ్డ లేదా అంటూ అడుగుతున్నారు. మరికొందరేమో సంపాదించిన డబ్బులు సరిపోవా, చాలవా అంటూ విమర్శిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రకటనల్లో సెలబ్రిటీస్ నటించడం వల్ల అవి జెన్యూన్ అని చాలా మంది అమాయకులు భావించి ఆ మాయలో పడిపోయారనే అభియోగాలున్నాయి. ఎవరో అనామకుడు స్క్రీన్ మీద కనిపించి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమంటే ఒక్కడు చేయడు. అదే విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి లాంటి వారు చెప్పేసరికి చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారని అంటున్నారు. సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకోమనగానే అమాయకులు వాటిని డౌన్లోడ్ చేసుకొని అక్కడ గేమ్స్ ఆడి సర్వం కోల్పోయి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అది యువతరంపై ప్రభావం చూపించడంతో ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరినీ PMLA అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద కేసు పెట్టి ఈడీ విచారించనుంది. ఈ పనెప్పుడో చేసుంటే ఎంతో మంది ప్రాణాలు నిలిచేవి కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. భారతదేశంలో గొప్ప గొప్ప చట్టాలున్నాయి, కానీ ఏం లాభం? అవి నష్టాలను ముందుగా నివారించేవి కాదు, నష్టం జరిగిన తర్వాత వచ్చేవని అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం బెట్టింగ్ కేసులో ఎవరెవరున్నారంటే యూత్ హీరో విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రానా, ప్రకాష్ రాజ్, హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, మంచులక్ష్మి, ప్రణీత, అనన్య నాగల్లా, యాంకర్ శ్యామల, బుల్లితెర నటులు అమృత చౌదరి, నైని పవని, నేహా పఠాన్, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, పండు, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్ తదితరుల పేర్లను FIR లో చేర్చారు. BNS చట్టం, తెలంగాణ గేమింగ్ యాక్ట్, IT చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఇలా ఎక్కడికెళ్లినా సరే సెలబ్రిటీస్లపై విపరీతమైన ఆరోపణలు రావడం అనేది సర్వసాధారణమైపోయింది. అయితే సెలబ్రిటీస్ అనేసరికి జనానికి కూడా వారి మీద ఒక అటెన్షన్ ఉంటుంది. అలాగని సెలబ్రిటీస్ జాగ్రత్తగా ఉన్నారా అంటే అది లేదు. ఒకనాటి రోజుల్లో అంటే NTR, ANR, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణన్ రాజు ఇలా వీరి కాలంలో హీరో, హీరోయిన్లు ఎంతో జాగ్రత్తగా ఉండేవారు. తప్పులు జరిగితే జరిగి ఉండవచ్చు, కానీ 10 మందిలో పడితే పరువు పోతుందనే భయం ఉండేది. అలాగే సమాజం పట్ల ఒక బాధ్యత ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు, బాధ్యత అంతకన్నా లేదు. ఇకపోతే నాటి పాత సినిమాల్లో ఎంతో కొంత విలువలు, కుటుంబ బాధ్యతలు ఉండేవి. ఇప్పుడు అవి పూర్తిగా కొరవడ్డాయి. ప్రస్తుత పరిస్థితికి వస్తే ఇటీవల భారతీయ చిత్ర పరిశ్రమని డ్రగ్స్ కకావికలం చేశాయి. దీంతో చిత్ర రంగంపై ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా పోయిందనే చెప్పాలి. ఇకపోతే బాలీవుడ్ లో బడా హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు డ్రగ్ అడిక్ట్లని తెలిసి భారతదేశం అంతా నివ్వెరపోయింది. అదే సమయంలో టాలీవుడ్ కి వస్తే పలువురిపై డ్రగ్స్ అభియోగాలున్నాయి. వారిని ఈడీ విచారించి తర్వాత ఇంటికి పంపించింది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎక్కడో మిగిలిన కాస్త పరువు కూడా పోయిందని అంటున్నారు. ఇక ప్రకటనల విషయానికి వస్తే తాజాగా హీరో మహేష్ బాబుకి కూడా ఇలాంటి జలక్లు తగిలాయి. ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి ప్రకటన ఇచ్చిన పాపానికి ఈడీ కేసు తగులుకుంది. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ సంస్థ జనం దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసిందనే ఆరోపణలున్నాయి. అక్కడ స్థలాలు కొన్న వాళ్ళు చాలా మంది మహేష్ బాబు ప్రకటన చూసి, అతనికి ఉన్న రెప్యుటేషన్ చూసి అది నమ్మకమైన సంస్థగా భావించి కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదే మహేష్ బాబు ఒకసారి మద్యం ప్రకటనలో కనిపించారు, తర్వాత విరమించుకున్నారు. ఆయనకు కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా సరే వదులుకున్నారు. ఎందుకంటే ఇలాంటి
ఇలాంటి ప్రకటనలో కనిపిస్తే ఆయన అభిమానులు పాడైపోయే అవకాశాలున్నాయని భావించి సమాజ హితూ కోరి ఆయన వదిలేశారు. అలాంటి వారు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. ఇదిలా ఉండగా పేకాట ఆడమని బాలీవుడ్ హీరో ఒకరు చాలా హుషారుగా ప్రకటనలో చెబుతున్నారు. ఇప్పటికీ చాలా మంది ఇంకా ఉన్నారు. మరి పనిలో పనిగా వారందరిపై కూడా ఈడీ కేసులు నమోదు చేయాలి కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ అక్కడ కూడా కొందరు పేకాట ఆడి ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు పోతే కానీ వీళ్ళు వెళ్లరా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ బాలీవుడ్ హీరో చెబుతున్న ప్రకటన షాపింగ్ మాల్స్ లోని ఐనాక్స్, ఐమాక్స్ థియేటర్లలో నిరభ్యంతరంగా వచ్చేస్తోంది. మరి ముందుగా వీటిపై ఎందుకు నిషేధం విధించరనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే చాలా మంది మేధావులు అనే మాట ఏంటంటే ఇక్కడ తప్పెవరిది? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలదా? అసలు పబ్లిక్ గా ఆడేందుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వాలదా? లేక అనుమతులు ఇచ్చిన చట్టాలదా అంటూ ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ పై ఎందుకు నిషేధం విధించడం లేదని అడుగుతున్నారు. లేకపోతే వీరంతా ప్రభుత్వానికి తెలియకుండా ఆన్లైన్ గేమ్స్ నిర్వహిస్తున్నారా? అలాంటి వాటికి సెలబ్రిటీలు ప్రమోషన్ చేస్తున్నారా అనేది తేలాలి అని డిమాండ్ చేస్తున్నారు. సిగరెట్ కాల్చితే క్యాన్సర్ వస్తుంది, పోతావు అని చెబుతూ సిగరెట్ పెట్టిల మీద పెద్ద పెద్దగా రాస్తారు. కానీ పొగాకును నిషేధించలేని దౌర్భాగ్యంలో మన ప్రభుత్వాలు ఉన్నాయని అంటున్నారు. పాన్ పరాగ్, గుట్కా తింటే పోతావు అని చెబుతారు గాని వాటిని నిషేధించలేని నిర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. ఇప్పటికీ కేరళ ప్రభుత్వం అధికారికంగా లాటరీలు నిర్వహిస్తుంది. చాలా మంది పేదవాళ్ళు వాళ్ళు సంపాదించే వాటిల్లో 20% వరకు ఈ లాటరీలకు ఖర్చు పెడుతున్నారు. అక్కడ అదొక ఆనవాయితీలాగా మారిపోయింది. చివరిగా మద్యం తాగితే ఆరోగ్యానికి ప్రమాదమని టీవీల్లో, సినిమాల్లోని సన్నివేశాల్లో నిరంతరం వస్తూనే ఉంటాయి. కానీ మద్యాన్ని నిషేధించరు. ఇక్కడ మరో చిత్రం ఏమిటంటే తాగమని వీరే పర్మిషన్లు ఇస్తారు. కానీ 9 తర్వాత తాగితే పట్టుకొని ఫైన్లు వేస్తారు. ఇదెక్కడి న్యాయమని మందుబాబులు అంటున్నారు. ఇక్కడ పోలీసుల వర్షన్ ఏంటంటే నువ్వు ఎంతైనా తాగు కానీ తాగి డ్రైవ్ చేయకు, అందుకే ఫైన్ వేస్తున్నామని చెబుతున్నారు. మరి ప్రభుత్వాలు ఇళ్ల మధ్యలో వైన్ షాపులు పెట్టడానికి పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? అలాగే అక్కడ తాగొచ్చని పర్మిట్ రూమ్లు ఎందుకు ఏర్పాటు చేశారు? ఇది తప్పు కాదా? కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, బడులకు వెళ్లే చిన్న పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ తప్పులు కావా? వీటికెవరు బాధ్యత వహిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే ఒకవేళ నిషేధం విధిస్తే బ్లాక్ మార్కెట్ పెరిగిపోతుంది, రేట్లు రెండింతలు మూడింతలవుతాయి. పోలీసులు ఇంకా వ్యవస్థలకి మరొక పని ఉండదు. గుట్కా ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు పట్టుకోవడమే డ్యూటీ కింద అయిపోతుంది. అందుకే జాగ్రత్తలు చెప్పి రేట్లు పెంచి విక్రయిస్తున్నామని అంటోంది. ఈ లెక్కన చూస్తే వీళ్ళు నిషేధించారు, ప్రజల ప్రాణాలు పోయాక స్పందిస్తారు. అసలుది వదిలేసి తోకని పట్టుకుంటారు. ఎప్పట్లా అన్ని నడుస్తుంటాయి. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఎవరెన్ని చెప్పినా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకూడదు. ఇది తెలివైన వాడి లక్షణం. మీరు తెలివైన వారా కాదా మీ విచక్షణకే వదిలేస్తున్నాం. స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్.